పాపం అవ్వ గుర్తొచ్చినట్టుంది. ఏంటో నా బొంద. కట్నం ఎంతో కనుక్కో ఫస్ట్. ఏమైంది? పక్షి ప్రేమిస్తుంది కానీ పక్షినే ప్రేమిస్తుంది. ఇంతకటి వరకు బానే ఉన్నావు కదా. మీ అందరికీ అబ్బాయి గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఇలాంటివి ఈ మధ్యన ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అబ్బాయి మగాడే కానీ కానీ చిల్తాత్ గారు ఇది వేరే మ్యాటర్. వేరే మ్యాటర్. జస్ట్ 5 minutes. అయిపోయింది. ఒక్క చిన్న సహాయం, వాళ్ళిద్దరూ కలిసి బాత్రూమ్కి వెళ్ళారని కింద పిన్ని బాబాయ్కి చెప్పకండి. వాళ్ళను చూస్తుంటే నాకేదో ట్రెండింగ్ న్యూస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం శశి నీ చెల్లెల్లాంటిది అనుకుని వాడికి మరదలంటే నాకు మరదలే, కానీ ఒక ఆడపిల్ల జీవితం అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఒక చెల్లుంది. వాళ్ళ గన్నులున్నా అందులో బుల్లెట్లు లేవు. అంటే వాళ్ళిద్దరూ అబ్బాయిలే కానీ వాళ్ళకి అబ్బాయిలంటేనే ఇష్టం. ఊరుకోనానా, అబ్బాయి ఎవరో చెప్తే నమ్ముతావా? ఆ అబ్బాయి ఎవరో చెప్తే నమ్మట్లే, నా కళ్ళతో చూశాను కాబట్టి నమ్ముతున్నాను. బా ఎప్పుడు ఇష్టం ఫ్రెష్గా ఉంటారా నువ్వు? ఒకసారి పక్క తిరుగు. ఏం చేస్తున్నావు? మనోడికి టచ్ చేసుకోవడం సరిగ్గా రాకపోతే మీ ముందు మామూలు పడతాడని లోపలికి పట్టుకెళ్ళా. పాపం వాళ్ళకి అబద్ధం కూడా అతికినట్లు చెప్పడం రాదు. పాపం అమాయకులు. వర్కౌట్ అయింది. ఫ్రెండ్షిప్. అమ్మో, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? లేదు, నేను ఆ సంబంధం గురించి అంతా తెలుసుకుని ఓకే చేశా. నాకెందుకో ఆ బ్లూ షర్ట్ వాడిని చూస్తేనే తేడా కొడుతుంది. డిపార్ట్మెంట్ నుంచి తీసేసిన తర్వాత కూడా నీకు ఇంకా ఆసెన్స్ పనిచేస్తుందా? వాడు ఎంత అబద్ధం ఆడినా బాత్రూము మౌత్ ఫ్రెషనర్ సింక్ అవుతుందిగా. అది కాదన్నయ్యా. ఇంకా నాకేం చెప్పకు. నా మనవరాలి జీవితం ఇక్కడ. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని వాళ్ళ పేరెంట్స్కే తెలీదు, ఇంకా నువ్వు కనుక్కున్న వాళ్ళకి తెలుస్తుందా? పాపం హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వచ్చిన దానికి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇందాక అనవసరంగా కసురుకున్నాను. మళ్ళీ మీరు వాళ్ళ పేరెంట్స్ ముందు ఏమైనా అని బాధ పెట్టకండి.